బీజేపీ మేయర్ పదవి కట్టబెడితే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తామని చెప్పిన బండి సంజయ్ నగరవాసులను మోసం చేస్తున్నారని టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నిన్న ప్రవేశపెట్టిన మున్సిపల్ బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్ను కాపీ చేసి పేస్ట్ చేశారే తప్ప ఇందులో బీజేపీ గొప్పతనమేమీ లేదన్నారు. పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించి బీజేపీ పాలకవర్గం అవసరం లేకున్నా నియమించిన ఉద్యోగాలు వారు వాడుతున్న వాహనాల వృధా ఖర్చులు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఆదాయం ఒక ఆస్తి పన్ను ద్వారానే కాకుండా అడ్వర్టైజ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వస్తోందని నగరవాసులపై పన్నుల భారం వేయొద్దని కోరారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేటర్లను చూస్తే జాలేస్తోందని చల్లా రాష్ట్రంలో అధికారంలో ఉండి కుక్కలు కోతుల బెడద గురించి నిరసన తెలపడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. డంప్ యార్డ్ తరలింపుతో పాటు నగరాన్ని అభివృద్ధి చేయడం నాతో కాదని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళని మాట్లాడకుండా కూర్చోబెట్టాలని మాట్లాడారు. ఇదా ధర్మం? అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే గొంతు నొక్కడమేనా ఈ బీజేపీ కరీంనగర్ పాలకవర్గం ఇదే నేర్పుతురా మీరు కేంద్ర మంత్రి గారు మీ పాలకవర్గ సభ్యులకు? ఇక నేను ఎప్పుడన్నా నగర అధ్యక్షుని హోదాలో ప్రశ్నిస్తే ఇక బీజేపీ కార్పొరేట్లతో బీజేపీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి ఖబర్దార్ హరిశంకర్ నిన్ను వేసేస్తాం, నూకేస్తాం, కొట్టేస్తాం, ఇవి కాదు మా మీద దాడులు కాదు, బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేస్తానికి మిమ్మల్ని గెలిపేలే. కరీంనగర్ నగర ప్రజలకు అనువులు చేస్తానికి మిమ్మల్ని గెలిపించారు. దాని మీద శ్రద్ధ చూపించండి. మీ వాడ ప్రజలు గెలిపించారు, డైలీ వాటర్ ఇవ్వండి. మీ వాడ ప్రజలు గెలిపించారు, డైలీ డోర్ టు డోరు గార్బేజ్ కలెక్షన్ చేపియండి. మీ వాడ ప్రజలు గెలిపించారు, పండుగలకు గొప్పగా మొన్నటికన్నా ఎక్కువ గొప్పగా ఏర్పాట్లు చేస్తాను కృషి చేయండి. మీ వాడ ప్రజలు గెలిపించింది అందుబాటులో ఉండి వాళ్ళ మంచి చెడ్డల్లో పాలు పంచుకునేది. కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే జవాబు చెప్పే ధైర్యం లేక దాడులు చేస్తామని తప్పించుకుంటూ కాదు. ఇప్పటికైనా మీరు ఒక్క రూపాయి దేమని 45 రోజుల్లో బహిరంగంగా ఒప్పుకున్నారు. దీనికి జవాబు చెప్పాలి బండి సంజయ్ గారు. హరిశంకరే అడుగుతుండు, ఎందుకు చెప్పాలనుకునేవు మీరు ఉండాలి. కరీంనగర్ నగర ప్రజలు ఎవరు అడిగినా మీరు జవాబు చెప్పాలి. కేంద్ర మంత్రిగా ప్రజల పక్షాన కరీంనగర్ నగర 66 డివిజన్ ఉన్న ప్రజల పక్షాన అడుగుతున్నాం. నువ్వు నిజంగా కూడా ప్రతి మీటింగ్లో మోసం చేసి నేను నిజంగానే మోసం చేసి ఇలా మేయర్ అయినా మేము ఎక్కడి నుంచి తెచ్చే పరిస్థితి లేదు, అందుకే బడ్జెట్లో మేము పెట్టలేదు అని బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక కాంగ్రెస్ పార్టీని చూస్తే గోస అనిపిస్తుంది నాకు.